హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకమైన మలుపు. అప్రూవర్గా మారటానికి సిద్ధపడ్డ బెవరేషన్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్. వీళ్ళు కీలకమైనటువంటి అధికారులు. వాసుదేవరెడ్డి కేవలం బెవరేషన్ కార్పొరేషన్ ఎండి మాత్రమే కాదు, డిస్టిలరీస్ అండ్ బెవరేషన్ కమిషనర్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలో పనిచేస్తున్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని డిప్యూటేషన్ మీద బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా 16/9/2019 నాడు ఆయన నియమించుకున్నారు జీవో ఇచ్చి. దాని తర్వాత అతనికి 3 సంవత్సరాల కాల పరిమితిని పెడుతూ ఇంకొక జీవో ఇచ్చారు. అతన్ని బెవరేషన్ అండ్ డిస్టిలరీస్కి కమిషనర్గా కూడా పెడుతూ ఇంకొక జీవో ఇచ్చారు అదనపు బాధ్యతల కింద. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత కూడా అతని పదవిని ఇంకొక 2 సంవత్సరాలు పెంచుతూ కూడా ఇంకో జీవో ఇచ్చారు. మామూలుగా డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు ఒకే రకమైనటువంటి హోదాలో 5 సంవత్సరాలు గడపడం అనేది రేరెస్ట్ అండ్ రేర్. కానీ వాసుదేవ్ రెడ్డిని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగాను మరియు డిస్టిలరీస్ అండ్ బెవరేషన్ కమిషనర్గాను కొనసాగించారు. కారణం ఏంటంటే వాసుదేవ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం పాలసీని చేంజ్ చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఆ తీసుకున్న మద్యం షాపులో తాము అనుకున్నటువంటి మద్యాన్ని అమ్మి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి సరికొత్త విధానం ద్వారా మద్యం పాలసీని కొనసాగించారు. సత్యప్రసాద్ ఇతను కీలకమైనటువంటి వ్యక్తి. ఇతను చేసే పని ఏంటంటే, అది నిజానికి ఇతను ఓఎస్డీ, ఆయనేమో ఎండి అండ్ కమిషనర్, ఇతనేమో ఓఎస్డీగా పనిచేశారు సత్యప్రసాద్. వాసుదేవ్ రెడ్డి ఏమో కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు, ఓఎస్డీగా సత్యప్రసాద్ పనిచేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారారు. సత్యప్రసాద్ ఏం చేసేవాడు, అంతకుముందు ఆన్లైన్ విధానం ఉండేది, ఆర్డరింగ్ విధానం అనేది. అంటే ఏదైనా మద్యం షాపులో మద్యం అయిపోతే ఆటోమేటిక్గా ఏ బ్రాండ్ అయిపోయింది, దాని ఏ డిక్షనరీకి ఆర్డర్ ఇవ్వాలి అనేది ఆటోమేటిక్ విధానం ద్వారా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏ డిక్షనరీకి ఆర్డర్ ఇవ్వాలో ఆ డిక్షనరీస్కి ఆర్డర్ ఇవ్వబడేది. అంటే దీంట్లో ఫేవర్ ఉండకూడదు, పలానా డిక్షనరీస్కి ఇవ్వాలి, పలానా బ్రాండ్నే ఆర్డర్ ఇవ్వాలి అనేది లేకుండా ఆటోమేటిక్గా కొనుగోలు శాతాన్ని బట్టి ఏ మద్యం షాప్లో ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడిపోతుంది అన్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆన్లైన్ ఆర్డరింగ్ వచ్చేది సాఫ్ట్వేర్ ద్వారా. అంత 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేసి మాన్యువల్ పద్ధతిలో అంటే పేపర్ మీద రాసి ఆర్డర్ పెట్టేవాళ్ళు. ఈ పేపర్ మీద రాసి ఆర్డర్ పెడితే ఏంది, తన ఇష్టం వచ్చిన బ్రాండ్ని ఆర్డర్ పెట్టుకునేవాడు, ఇష్టం వచ్చిన డిక్షనరీస్కి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇష్టం వచ్చిన బ్రాండు, ఇష్టం వచ్చిన డిక్షనరీ. అంటే ఇష్టం వచ్చిన అంటే కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి, ఎవరైతే కమిషన్లు ఇస్తారో, ఏ బ్రాండ్ వాళ్ళైతే కమిషన్లు ఇస్తారో, ఏ డిక్షనరీ వాళ్ళైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి ఫేవర్ చేకూర్చేలా ఆర్డరింగ్ విధానం అనేది గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అనేటువంటిది. దానివల్లే కొన్ని బ్రాండ్లు అసలు కనపడలేదు, కొన్ని బ్రాండ్లు ఎక్కువగా కనపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బ్రాండ్లు అమ్మారు, ఏ బ్రాండ్లు అసలు దొరకలేదు అన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కొన్ని మెయిన్ బ్రాండ్లు ప్రజలు రెగ్యులర్గా తాగుతారు అనుకున్న బ్రాండ్లు చాలా వరకు కనపడకపోయాయి. కారణం ఏంటంటే సత్యప్రసాద్ చేసుకొచ్చినటువంటి విధానం. అంటే మాన్యువల్ విధానం ద్వారా ఆర్డరింగ్ పెట్టాం, సాఫ్ట్వేర్ రిలేటెడ్ విధానం ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ పెట్టి ఎవరికి ఏం కావాలో, అంటే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్ ఇచ్చేటువంటి విధానాన్ని సత్యప్రసాద్ అమల్లో పెట్టేవాడు. దీనికి వాసుదేవ్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు. ఎందుకు, ఆనాటి ప్రభుత్వ పెద్దల మత్స్య కోసం వాళ్ళ కమిషన్ పోతాయి అన్న దానికోసం. ఎప్పుడైతే మామూలుగా ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి నుంచి A1 రాజీవ్ కసిరెడ్డి కదా, రాజీవ్ కసిరెడ్డి నుంచి సత్యప్రసాద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. పలానా వాళ్ళు మనకి కమిషన్లు వచ్చినాయి, పలానా బ్రాండ్కి మనం ఆర్డర్ పెట్టారని, మనకి కమిషన్లు వచ్చినాయా, ఓకే డన్, వాళ్ళకి ఆ బ్రాండ్లకి ఆర్డర్స్ పోతాయి. మామూలుగా అయితే ఆ బ్రాండ్కి ఆర్డర్ పోవాలా లేదా ఆన్లైన్ చెక్ చేసుకోవాలి. ఎందుకు, జనం వాటికి పెట్టే డిమాండ్ ఉందా లేదా, ఆ బ్రాండ్లే చదువుతున్నారా, వేరే బ్రాండ్లు ఇష్టపడుతున్నారా. అంటే అన్ని బ్రాండ్లు మద్యం షాపులో పెట్టినప్పుడు ఏ బ్రాండ్లు ఎక్కువ అమ్ముడిపోతున్నాయో దాన్ని బట్టి ఆన్లైన్ ఆర్డరింగ్ తీసుకునేదా గతంలో. కానీ ఇప్పుడు అది లేదుగా, కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేశారుగా, మాన్యువల్ పద్ధతి కదా. ఇక్కడ రాజీవ్ కసిరెడ్డి A1 అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే కమిషన్ తీసుకున్నాడో ఆ కమిషన్ తీసుకున్న వాటికే సత్యప్రసాద్ ఆర్డరింగ్ పెట్టేవాడట. దానికి వాసుదేవ్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ చెప్పేవాడు. వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలోకి వచ్చిన మద్యం దుకాణాల్లో అమ్మేవాళ్ళు. మరి దాంట్లో క్వాలిటీ ఉంటుందంటే ఉండదు, నాన్ క్వాలిటీ మద్యం, కొత్త బ్రాండ్లు మనం వినేవాళ్ళం. ఇంకా ఏదేదో పేరుతో బూమ్ బూమ్ బీల్ అనేవాళ్ళు, తర్వాత అమరావతి స్పెషల్ స్టేటస్ అనేవాళ్ళు, ఏదేదో
పేర్లు పెట్టి పవర్ స్టార్ అనే ఒక బ్రాండు, ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అనే ఒక బ్రాండు, ఇలాంటి అనేకమైనటువంటి బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాల్లో అమ్మినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి బ్రాండ్లు తాగి దాదాపు 30,000 మందికి పైగా చనిపోయారు అనేది ఒక సర్వే లెక్క. కేంద్ర ప్రభుత్వ సర్వే ఏజెన్సీ లెక్క ప్రకారం 30,000 మంది చనిపోయారు అనేటువంటిది. దాదాపు 80,000 మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు అనేటువంటిది అదే సర్వే ఇస్తున్నట్టు ఒక అంచనా. నిజానికి రియాలిటీలో ఇంకెక్కువ మంది చనిపోయారు, ఇంకెక్కువ మంది కిడ్నీలు లివర్లు పోయాయి అంటారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ లెక్కల ప్రకారం 30,000 మంది అయితే పక్కాగా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మినటువంటి మద్యం వల్ల. 80,000 మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు. అంటే లక్షలాది మంది కుటుంబాలు రోడ్డును పట్టాయి. అంటే ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎన్ని ముడుపులు తీసుకున్నారు, ఎంత సంపాదించారు అనేది కాదు, ఎంతమంది చంపబడ్డారు అనేది ఇంపార్టెంట్గా చూడాలనేది నా బాధ. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి విచారణ 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి. ఇందాక చెప్పాను కదా, A1 ముడుపులు వసూలు చేసేవాడని చెప్పేసి రాజు కసిరెడ్డి అండ్ బ్యాచ్. మనం వింటూ వస్తున్నాం, రాజు కసిరెడ్డి అండ్ బ్యాచ్ ఏమో ముడుపులు వసూలు చేసేవాళ్ళు. దాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉండి ఓఎస్డీగా ఉన్నటువంటి వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిటర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ప్రయత్నాలు చేసేవాడు. దాంట్లో ఎవరి వాటాలు ఎంత అనేటువంటిది మిథున్ రెడ్డి డిసైడ్ చేసేవాడు. అంతిమంగా అంతిమ లబ్ధిదారి దగ్గరికి అవి వెళ్ళేవి. సో ఇన్ని అంచెల వ్యవస్థ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఈ కేసు కొంతకాలం చాలా సీరియస్గా ఎంక్వైరీ జరిగింది. మధ్యలో బెయిల్స్ రావటం వల్ల ఇది కొంత స్లో డౌన్ అయింది. మళ్ళీ వాళ్ళ బెయిల్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. హైకోర్టుకి వెళ్ళింది సిట్టు. ఎవరెవరైతే బెయిల్ సంపాదించుకున్నారో డిఫాల్ట్ బెయిల్స్ అవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. మన ముగ్గురికి సంబంధించిన బెయిల్స్ క్యాన్సిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ కన్ఫైన్డ్ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫైన్డ్ ఐఏఎస్, ఆయన బెయిల్ క్యాన్సిల్ అయింది. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయింది. తర్వాత బాలాజీ గోవిందప్ప ఆడిటర్ బెయిల్ క్యాన్సిల్ అయింది. ముగ్గురు కూడా రేపటిలోపు జడ్జి గారి ముందు, ఏసీబీ కోర్టు జడ్జి గారి ముందు లొంగిపోవాలి. తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి గారి బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యిందని చూడాలి. ఏదేమైనా ఈ కేసులో కీలకమైన మలుపులు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ అప్రూవ్గా మారారు కాబట్టి వీళ్ళు ఏ విషయాలు చెప్తారు, ఎవరి కళలో ఆనందం కోసం మద్యం పాలసీ మార్చారు, ఎవరి కళలో ఆనందం కోసం ఆన్లైన్ టెండరింగ్ మానేసి మాన్యువల్ విధానాన్ని పాటించారు, దానివల్ల ఎంత ముడుపులు రాజీవ్ కసిరెడ్డికి అందాయి, ఈ రాజీవ్ కసిరెడ్డి నుంచి ముడుపులు ఎవరెవరి దగ్గరికి పోయాయి అనేది, ఏ విషయాలు బయటకు వస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ మీద మీరు అనుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.